అసలేది ఎండాకాలం ఏమున్నా లేకున్నా తాగేటందుకు మంచినీళ్ళు మాత్రం తప్పకుండా ఉండాలి. లేకుంటే ఎంత పెద్ద తోపులైనా ఎండ దెబ్బ తాకి ఎల్లంకిలా పడతారు. అందుకే మంచినీళ్ళు బిందెల నిండి ఉండాలి, బయటికి పోతే బాటిళ్ళ నిండి ఉండాలి. ఆ ఉండాలంటే నల్ల నీళ్ళు తెల్లగా రావాలి. గత్తర గలీజ్ లేకుండా తేటగా ఆరోగ్యాన్ని పెంచే నీళ్ళు వస్తే మంచిది, కానీ ఇట్లా మాత్రం రావద్దు. ड्रेनेज वाटर है। ఆహా ఆహా ఎంత మంచిగున్నాయో చూడుండ్రి. హైదరాబాద్లున్న ఇండ్లళ్లకు నల్ల పైపుల నుంచి వచ్చే నీళ్లు తేటగా అంటే తేటగా ముద్దుగున్నాయి. కొద్దిగా కూడా కర్రెగా లేవు. ముట్టుకుంటే మాసిపోయేటట్టు మురికి లేకుంటున్నాయి. ఏంది మురుగు నీళ్ళని పట్టుకొని అంత బాగా పొగుడుతున్నారు అనే కదా మీ డౌట్, అనుమానం. మరి అట్లున్నది హైదరాబాద్లా నీళ్లు సప్లై చేసేటోళ్ళ పనితనం. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, యథా రాజా తదా ప్రజ అన్నట్టు సర్కారు ఎట్లుంటే గాసంటి పనులు చేస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా పబ్లిక్ కు మంచి ఆరోగ్యకరమైన నీళ్లు సరఫరా చేయాలి అని సర్కార్ గట్టి ఆర్డర్లు వేస్తే ఇట్లుండునా భయం కొద్ది పనిచేసేటోళ్ళు. సర్కారే చక్కదనంగా లేకుంటే వాళ్ళేం చేస్తారు, మంచి నీళ్ళకు బదులు మురుగు నీళ్లు సప్లై చేస్తే పబ్లిక్ ఏం కావాలి? అసలే 90% రోగాలు నీళ్లతోనే వస్తాయి. అదిగాక పొద్దున లేస్తే పొల్యూషన్ తో ఉండే పట్టణంలో తిరుగుతారు పబ్లిక్. అట్లాంటప్పుడు నీళ్లు మంచిగా ఉండాలన్నా వద్దా? కానీ ఏ సోమరిపోత ఆఫీసర్లు నిద్రపోయినట్టు చేసిండ్రో గాని నల్లలల్ల రావాల్సిన తెల్లటి నీళ్లకు బదులు నాలాలల్ల పారే మురుగు నీళ్లు ఇండ్లకి ఇస్తుర్రు. హైదరాబాద్లున్న బాపునగర్ లంగర్ హౌస్ ఏరియాల ఇగో గిసొంటి నీళ్ళే సప్లై చేస్తున్నారట. మరి ఈ నీళ్లు దాగి పబ్లిక్ ఎంత తిప్పల పడతారో, ఎంత మంది రోగాల పాలవుతారో. కాబట్టి ఇప్పటికైనా సర్కార్ గిసొంటి నీళ్లు సప్లై అయ్యేటట్టు చేసిన ఆఫీసర్ల మీద గట్టి చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇదే నీళ్లు వాళ్ళకి దాపాలి అని అంటుర్రు ఆ మురుగు నీళ్ళ ఎవరని చూసిన జనాలు.